హలో పిల్లలు, మనం భట్టి విక్రమార్క కథ చెప్పుకుందాం. వచ్చి కూర్చోండి. ఇలా ఈ ఆహ్, మంత్రి కుమారుడు ఏం చెప్పాడంటే, ఈ హ్మ్, ఇక్కడున్న ఒక భూతం ఉందే ఈ శ్మశానంలో, నేనేమో తపస్సు చేసుకుంటూ ఉంటాను. ఆ భూతం ఏమో చక్కగా మొదట్లో నా దగ్గరికి చాలా అందమైన పిల్లలా వచ్చింది. రాత్రి పడేసరికి అది ఒక భూతంలా తయారైంది. ఆ అమ్మాయి రూపం అంతా అంత అందమైన అమ్మాయి భూతంలా అయిపోయింది. అయిపోయి ఇక్కడ కాలుతున్న శవాలను తెచ్చుకొని తింటోంది. "ఎందుకిలా తింటున్నావు?" అని అడిగితే, "నేను ఒక భూతాన్ని నేను. నీకల్లా కనిపించాను అందమైన ఆడపిల్ల కింద. కానీ ఈ విషయం నువ్వెవరికీ చెప్పకు. నీకొక బహుమతి ఇస్తాను" అని ఈ రత్నహారం ఇచ్చింది. నేను నా శిష్యుడికిచ్చి, "ఈ రత్నహారం నేనేం చేసుకుంటాను? ఇంత ఖరీదైన రత్నహారం" చేత ఆ రత్నహారాన్ని నేను నా శిష్యుడికిచ్చి, "ఇది అమ్మి తీసుకురా. తీసుకొస్తే మనం ఆ డబ్బులతోటి ఏదైనా చేసుకోవచ్చు. ఆ ధనాన్ని ఎలాగోలాగ ఉపయోగించుకుందాం. దేనికి కావాల్సిన దానికి." అంటే అప్పుడు నా శిష్యుడు అమ్మ చూపాడక్కడ బజార్‌లోను. "అంతకన్నా ఏం లేదు. నాకిది నేను కోరుకుంటే వచ్చింది కాదు. ఆ భూతం దానంతట అదే నాకిచ్చేసి వెళ్ళిపోయింది" అని చెప్పాడు. అది నేను వద్దంటూ ఈ హారం వదిలెళ్ళిపోయింది. నేను వద్దని చెప్తున్నాను ఓ పక్క నుంచి. "వద్దు, నాకెందుకు ఈ హారం, నేనేం చేసుకుంటాను నేను. ఈ శ్మశానంలో కూర్చొని తపస్సు చేసుకునేవాడిని నేను. నాకు ఈ హారాలతోటి పనేముంటుంది" అన్నా సరే అది వినలేదు. ఇక్కడ నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. దీన్ని నేనేం చేసుకోవాలి? అమ్మి వచ్చిన ధనంతోటి ఏదైనా ధర్మకార్యం చేద్దాం అనుకున్నాను. నేను ఈ హారాన్ని వేసుకోవడానికి నేను సన్యాసిని. నేనేం వేసుకుంటాను, నా శిష్యుడేం వేసుకుంటాడు. అందుకోసాన దీన్ని అమ్మేసి డబ్బులొస్తాయి కదా బాగాను. ఆ వచ్చిన డబ్బులతోటి ఏదో ధర్మకార్యం చేద్దాం అనుకున్నాను నేను. అనుకుని ఆలోచించాను. అని శిష్యుడికిచ్చి పంపాను. నేను నా శిష్యుడికిచ్చి పంపించాను. నా మాటల్లో నిజానిజాలు తెలుసుకోవాలంటే, పద్మావతి పేరున్న ఆవిడని పేరు గల దాన్ని గుర్తించండి. పద్మావతి పేరు ఎవరికుందో మీ రాజ్యంలోను, ఆ పేరున్న వాళ్ళని గుర్తించండి మీరు. గుర్తించి దాని హృదయం మీద శూలంతోటి నేను 3 గాయాలు చేశాను. ఆ గాయాలుంటాయి. అవి ఉన్నాయో లేదో చూసుకోండి. అది చెప్పవద్దన్న అడిగారు కనుక, ఆ భూతం సంగతి చెప్పక తప్పలేదు. నన్ను ఆ భూతం ఈ కథంతా చెప్పకని చెప్పింది. కానీ అంటే మీరడిగారు కనుక, నేను చెప్పకుండా ఉండలేకపోయాను. చెప్పవలసొచ్చింది. కథ అంతా చెప్పవలసొచ్చింది మీకు. అంచేత చెప్పాను అని చెప్పాడు ఈ మంత్రి కుమారుడు ఆ రాజుకి. అది విన్న రాజు ఆయనకి నిశ్చేష్టుడైపోయాట. ఇదేమిటి? ఇలా చెప్తున్నాడేమిటి? ఆ పిల్ల పేరు పద్మావతి అంటున్నాడు. ఆ పద్మావతి ఎక్కడుందో చూసుకోండి. ఆ అమ్మాయి గుండెల మీద 3 ఘాట్లుంటాయని చెప్తున్నాడు. శూలంతోటి పొడిచానని చెప్తున్నాడు. ఇదేంటి ఇలా జరిగింది? అనుకుని రాజు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి తక్కిన వారు భయపడ్డారు. ఇంక ఈయనతోటి కూడా కొంతమందొచ్చారు. శ్మశానానికి కదా వస్తున్నారు. అంచేత భటులు వాళ్ళు కొంతమందొచ్చారు. మంత్రి, భటులు వాళ్ళు వచ్చారు. ఆ తక్కిన వాళ్ళందరూ భయపడిపోయారు. బాబోయ్! ఇదేమిటి? ఈ ఇప్పుడు పద్మావతి అంటే రాజు కూతురు పేరు పద్మావతి. ఈ అమ్మాయి ఒక భూతమా? అని చెప్పి వాళ్ళు భయపడ్డారు. రాజు మంత్రిని చూసాడు. రాజు ఏం చేశాడు, మంత్రి మొహం కేసి చూసి, "విన్నావు గదా! విచిత్ర వృత్తాంతం. ఇది చాలా విచిత్రంగా ఉంది గదా! వినడానికే విచిత్రంగా ఉంది. ఏంటి ఇలా చెప్తున్నాడు ఈ సన్యాసి. ఈ సన్యాసి చెప్పిన గుర్తులు పరీక్షించాక కర్తవ్యం ఆలోచిద్దాం. ఈ ఓ 3 గుర్తులుంటాయి గుండెల మీద, నేను శూలంతోటి పొడిచానని చెప్పాడుగా. అంచేత మా ఆ 3 గుర్తులు ఉన్నాయో లేదో చూద్దాం ముందు వెళ్ళి. చూసి ఈ పద్మావతి గుండెల మీద ఉన్నాయనుకో, అప్పుడు ఇది ఒక దెయ్యం అని తెలుస్తుంది అని నగరానికొచ్చాడు. వచ్చి పద్మావతి రొమ్ము మీద గాయాలున్నాయో లేదో చూసిరా అని చెప్పి ఒక స్త్రీని పంపించాడు లోపలికి. ఒక స్త్రీని కేకేశాడు. వాళ్ళ దగ్గర చాలామంది పరిచారికలుంటారు కదా రాజు కనక. అంచేత ఈ రాజు కూతురు పేరు పద్మావతి కనుక ఆ స్త్రీ ఆ అమ్మాయిని, "నా కూతురు గుండెల మీద శూలంతోటి గుర్తులున్నాయట, గా గాయాలున్నాయట, అవి చూసిరా" అని చెప్పి పంపించాడు. ఆమె చూసొచ్చింది. చూసొచ్చి
ఉన్నాయని చెప్పింది. ఆ 3 గాయాలు ఉన్నాయి ఆవిడ రూమ్ మీద అని చెప్పింది. దాంతో అయ్యో! రామకు రాకుమార్తె అనుకున్నాను. ఈ అమ్మాయి రాజకుమార్తె అనుకున్నాను. భయంకర భూతమా? ఇదో భయంకర భూతమా ఇది? నేను రాజకుమార్తె అనుకున్నాను దీన్ని. దాని కేకలేస్తే పురజనులను మాత్రం తినేయక వదులుతుందా? దాన్ని కేకలేసాననుకో నేను, కేకలేస్తే అది నా ఊళ్ళో ఉన్న జనాన్నందరిని తినేస్తూ ఉంటుంది. అది వదిలిపెట్టదు కదా! అని అందరూ భయపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇలా ఆలోచించి భయపడ్డారట. ఈ రాజు వదిలేసాడనుకోండి, వదిలేస్తే మనందరిని తినేస్తుందని చెప్పి, ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా భయపడ్డారట. అయ్యో! ఇంతవరకు ఎంతో ప్రేమతో పెంచిన కూతురు పెద్ద శాకినీ గ్రహమా? నేను ఎంతో ప్రేమతో పెంచుకున్నాను నా కూతురు కదా అని. అలాంటి ఈ అమ్మాయి ఒక శాకినీ గ్రహం. అంటే ఆహ్, భూతాల్లో అదొక రకం అన్నమాట. శాకిని, ఢాకిని అంటూ ఉంటారు. అంచేత ఇదొక పెను భూతం. ఇదొక పెద్ద భూతం అన్నమాట. జనం భయపడుతున్నారు. ఈ జనం అందరూ కూడా భయపడిపోతున్నారు ఈ కథ విని. రాజకుమార్తె ఒక భూతంట అని చెప్పుకొని వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. మంత్రి "కర్తవ్యం ఏమిటో చెప్పు" అన్నాడు రాజు దుఃఖంగా. పాపం రాజుకి ఇంక బుర్ర పనిచేయటం లేదు. ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు తన కూతురు కదా అని. అలాంటి కూతురు ఒక భూతం అని తెలిసేసరికి ఆయన పాపం దుఃఖపడుతున్నాడు. చాలా దుఃఖపడుతూ ఇన్నాళ్ళు మరి ఎంతో ప్రేమగా పెంచాడు గదా! అందుకోసమని దుఃఖిస్తూ మంత్రిని కేకేసి, "మంత్రి మరి కర్తవ్యం ఏంటి? ఇప్పుడేం చెయ్యాలి మనం? ఈ పిల్లని ఏం చేయమంటావు?" అని అడిగాడు. వివేకం లేని ఆ మంత్రికి కూడా ఏ మంచి చెడు నిర్ణయించగలిగినంత తెలివితేటలేం లేవు ఆ మంత్రికి. లేకపోవడంతోటి నిజానిజాలు తెలుసుకోకుండా ఇప్పుడు ఎవళ్ళో ఏదో చెప్తారు. ఆ చెప్పింది ఎంతవరకు నిజమని తెలుసుకోవాలి కదా మరి. వీళ్ళు కూడా ఆ రాత్రి పడేదాకా, చీకటి పడేదాకా ఊరుకుంటే, నిజంగా భూతం అయితే ఆ అమ్మాయి ఊరి మీదకెళ్ళి ఎవరినో ఒకళ్ళని చంపి తినడమో ఏదో ఒకటి చేస్తుంది కదా! రాక్షసి భూ భూతం లక్షణాలు కలిగి ఉంటుంది కదా! అలా ఏదన్నా వీళ్ళు పరిశీలించొచ్చు. కానీ అవేం చేయలేదు. చేయకుండా ఈ మంత్రి కుమారుడు చెప్పిన ఈ శ్మశానంలో ఈ సన్యాసి చెప్పిన మాటలన్నీ నమ్మేసి వీళ్ళు అదేంటిది ఈ మంత్రి చెప్తున్నాడనమాట. మంత్రిని అడిగాడు కదా రాజు. అంచేత మంత్రి చెప్తున్నాడు, "రాజా! ఇది ఎప్పటికైనా ఉపద్రవం తెచ్చేదే. ఈ అమ్మాయి ఉందే మీ అమ్మాయి, ఇది ఎప్పటికైనా మనకి ఉపద్రవమే తెచ్చిపెడుతుంది. అంటే మనకి బాధలే తెచ్చిపెడుతుంది. ఆమెని ఇంక ఇక్కడ ఉండనివ్వకూడదు. మనం ఇక్కడ ఉంచుకోకూడదు ఈవిడ్ని. పుత్రిక అనే ప్రేమ వదిలి, పద్మావతి రూపంలో ఉన్న ఆ భూతాన్ని అరణ్యంలో వదిలి వచ్చేటట్లు సేవకులకి ఆజ్ఞాపించండి" అన్నాడు. ఈయనేం చెప్పాడు ఈ మంత్రి రాజుతోటి, ఆయన "ఓ రాజా! మీ అమ్మాయి అని చెప్పి ఇంక ప్రేమ పెంచుకోకండి దాని మీద. ప్రేమ వదిలేసి ఇదొక భూతం అని చెప్పి గుర్తించి మీరు అరణ్యంలో వదిలి రమ్మని చెప్పి సేవకుల్ని పిలిచి ఆజ్ఞాపించండి. ఆ సేవకులు ఏం చేస్తారు? తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేస్తారు ఈ అమ్మాయిని. అప్పుడు ఏదో ఒకటి అరణ్యం అంటే అక్కడ దుర్మార్గులు ఉండొచ్చును. అరణ్యంలో తిరిగేవాళ్ళు. లేదు సింహాలు, పులులు ఇవన్నీ ఉంటాయి కదా! క్రూర జంతువులు. అవి ఏవో ఒకటి భక్షించేస్తాయి వదిలిపోతుంది. ఇంక ఎవరికీ బాధ ఉండదు అని చెప్పి ఈ మంత్రి సలహా ఇచ్చాడు ఈ రాజుకి. ఆహ్, అప్పుడు ఆహ్ అలాగా ఆజ్ఞాపించండి అని చెప్పాడు. పురజనులు కూడా అదే మంచిదన్నారు. ఇక్కడ ఇంకా రాజకుమార్తె గురించి ఊరంతా అప్పుడే పొక్కిపోయింది. పొక్కిపోయేసరికి పురజనులందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా "అలాగే చేయండి రాజా" అని చెప్పి వాళ్ళు కూడా దీన్నే అలా వదిలేయమని అరణ్యంలో వదిలేయడమే మంచిదని ఒప్పుకున్నారు వాళ్ళు కూడాను. దాంతో రాజు తనకలా చేయడం ఇష్టం లేకున్నా ఏ పద్మావతిని అరణ్యంలో విడిచి రమ్మని సేవకులకు ఆజ్ఞాపించాడు. పాపం ఈ రాజుకి ఇష్టం లేదు ఇలా చేయడం. చేత కూతురని పెంచుకున్నాడు కదా మరి ఇన్నాళ్ళు ప్రేమతోటి. ఇప్పుడు ఒక్కసారి ఏ ఇలా వీళ్ళందరూ చెప్తూ ఉంటే ఏం చెయ్యాలో తోచలేదు పాపం రాజుకి. కానీ ఇంక చేసేదేం లేదు. పురజనులందరూ చెప్తున్నారు, మంత్రి చెప్తున్నాడు, తన ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు.
దాంతోటి ఇంకా తప్పదని చెప్పి పాపం సేవకుల్ని పిలిచి, "ఈ అమ్మాయిని పద్మావతిని తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేసిరండి" అని చెప్పి ఆజ్ఞాపించాడు. నిజంగా ఆయనకి తెలుసు అడ అడవిలో ఎప్పుడైనా వదిలేస్తే ఆడపిల్ల కదా! అందులో అందమైన ఆడపిల్ల. ఈ పిల్లని ఎవళ్ళైనా దుర్మార్గులు దాని జీవితాన్ని పాడు చేసేయొచ్చు. లేదు ఏ జంతువులో క్రూర జంతువులు చూసి తినేసేయొచ్చు. ఏదో రకంగా పాపం జీవితం పాడైపోతుంది అనే భయం, బాధ ఉన్నా ఆయన చేయగలిగిందేం లేకపోయింది. ప్రజలందరూ మరి ఎలా చెప్తే అలాగ వినాలి కదా రాజు అనేవాడు. అంచేత ఆ సేవకులను పిలిచి ఆ అరణ్యంలో వదిలేసి రండి ఈ అమ్మాయిని అని చెప్పి ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే చేసొచ్చేసారు. ఆ సేవకులేం జేశారు, రాజు ఆజ్ఞ కదా మరి. రాజు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి సేవకులు. అంచేత వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఈ పద్మావతిని అరణ్యంలో వదిలేసొచ్చేశారు. "రాజకుమారా! పద్మావతి నీకు శాశ్వతంగా భార్య అవుతుంది." మంత్రి కుమారుడు రాజకుమారుడితోటి చెప్పాడనమాట. తన శిష్యుడు వేషంలో ఉన్నాడు కదా రాజకుమారుడు. ఆహ్, మ ఈ మంత్రి కుమారుడేమో సన్యాసి కిందున్నాడు. ఈ సన్యాసి వేషంలో ఉన్న మంత్రి కుమారుడు రాజకుమారుడితోటి చెప్పాడు. "ఒరేయ్! స్నేహితుడా, నీకు ఇప్పుడు పద్మావతి భార్య కింద అవుతుంది. నీకు భార్య కింద అవుతుంది శాశ్వతంగాను" అంటూ రాజసేవకులను రహస్యంగా అనుసరించాడు. ఈ రాజసేవకులు మరి ఈ పిల్లని అడవిలో వదిలేసొచ్చేయడానికి వెళ్ళారు కదా! వెళ్ళినప్పుడు ఈ మంత్రి కుమారుడు కూడా వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ వాళ్ళకి తెలియకుండా రహస్యంగా వెళ్ళి, ఆ అమ్మాయిని ఎక్కడ వదిలేశారో ఏమిటో చూసొచ్చాడు. చూసొచ్చి ఈ రాజకుమారుడితోటి చెప్పాడు. "ఒరేయ్! నీకిప్పుడు ఆ పద్మావతి భార్య అయిపోతుందిరా ఏం బాధ లేదు" అని చెప్పాడు. ప్రజ్ఞాసా ఈ ప్రజ్ఞాసాధనుడు వాడి పేరు. మిత్రుడితో రాజభటులు వెళ్ళిపోగానే తెలియని వారిలా పద్మావతి దగ్గరకు వెళ్ళి, ఆమె వృత్తాంతం అడిగి, ఆమె అంగీకరింపజేసి, తమ నగరానికి తీసుకుపోయారు. వీళ్ళకి ఏమీ తెలియనట్లు. ఈ రాజకుమారుడికి, ఈ మంత్రి కుమారుడికి కూడా ఇవేమీ తెలియనట్లుగా నటించి, ఆ అమ్మాయి దగ్గరికెళ్ళారు. ఈ తీసుకొచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారుగా. ఇక్కడ వదిలేసారు ఈ భటులు ఈ అమ్మాయిని అడవిలోను. వదిలేసి వాళ్ళ దారిన వాళ్ళెళ్ళిపోయారు. అలా భటులు వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా దగ్గరికెళ్ళారు వీళ్ళిద్దరూను. రాజకుమారుడు, మంత్రి కుమారుడును. వెళ్ళి, "ఇదేంటమ్మాయి ఇక్కడున్నావేమిటి నువ్వు పద్మావతి? ఇలా అడవికెందుకొచ్చావు?" అని అడిగారు. అంటే ఇలా జరిగింది. ఎవరో ఒక సన్యాసి ఇలా చెప్పాడట. మా నాన్న ఇంక ఏమి చేయడానికి ఏం లేక మంత్రి గారు ఇలాగా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అడవిలో వదిలేయండి. ఈ అమ్మాయి రాత్రిపూట ఒక ఆహ్, భూతం అయ్యి ఈ మ శవాల్ని తింటోంది అని చెప్పేసరికి ఆహ్, మన రాజ్యంలో ఉన్న ప్రజల్ని కూడా అలాగే తినేస్తుందేమో. తీసుకెళ్ళి అడవిలో వదిలేయండి అని చెప్పాడు మా నాన్న. అంచేత తీసుకొచ్చి ఇక్కడ వదిలేసారు నన్ను అని చెప్పి పాపం ఏడ్చి బాధపడింది ఆ అమ్మాయి. ఆ బాధపడేసరికి, "అయ్యో! నువ్వు బాధపడకమ్మా. హ్మ్, నువ్వు అంగీకరిస్తే నే మేము మా నగరానికి తీసుకెళ్ళిపోతాను నిన్ను" అని చెప్పారు. సరే ఇంక ఈవిడికి దిక్కు లేదుగా. తండ్రి, ఆ రాజ్య ప్రజలు అందరూ కూడా మరి బహిష్కరించారు కదా! బహిష్కరించడంతోటి సరే అలాగే తీసుకెళ్ళండి అని ఒప్పందం పడింది. "నువ్వు ఒప్పుకుంటేనే తీసుకెడతాం మేము." లేదు అడవిలో ఉండురా మాకేం అభ్యంతరం లేదన్నారు. కాదు నేను మీతోటే వస్తాను. నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి అంగీకరించింది. తరువాత వజ్రమకుటుడు పద్మావతిని పెళ్ళాడి, తను మంత్రి కుమారుడు చేసిన తంత్రం చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడు ఈ ఆహ్, వజ్రమకుటుడు అంటే ఈ రాజకుమారుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఆ తర్వాత ఈ రా ఈ రాజకుమార్తె పద్మావతి ఉంది. ఆ అమ్మాయికి జరిగిన సంగతంతా చెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసానని మేమింత నాటకం ఆడాము అని చెప్పాడు ఈ రాజకుమారుడు. చెప్పేసరికి ఈ పద్మావతి చాలా ఆశ్చర్యపోయిందిట. ఆమె తల్లిదండ్రులు పుత్రిక మీద బెంగతోటి, అయ్యో! ఈ పిల్లని అడవిలో వదిలేశారు కదా! ఏ క్రూర జంతువులు తినేసాయో, ఏ ఆటవికులు దీన్ని పాడు చేసి చంపేశారో అని చెప్పి పాపం బెంగెట్టేసుకుని, ఒక్కగానొక్క పిల్ల, దీని జీవితం ఇలా అయిపోయిందని చెప్పి బెంగతోటి
కృంగి కృషించిపోయి వాళ్ళు ప్రాణాలు వదిలేశారు పాపం తల్లి తండ్రిను. పద్మావతిని అరణ్యానికి పంపబడము, ఆమె తల్లిదండ్రులు మరణించడము అన్యాయమే కదా! ఇదంతా ఈ కథ ఎవరు చెప్తున్నారు? ఈ విక్రమార్కుడికి బేతాళుడు చెప్తున్నాడు. భుజం మీద ఉంచుకున్న ఆ శవంలోంచి బేతాళుడొచ్చి ఆ బేతాళుడు చెప్తున్నాడు. "నువ్వు నన్ను మోసుకెడుతున్నావు కదా! నీకు నా భారం తెలియకుండా నీకో కథ చెప్తాను విను" అని చెప్పి ఈ కథంతా చెప్పాడనమాట. చెప్పి ఈ పద్మావతిని అరణ్యానికి పంపడం, ఆమె తల్లిదండ్రులు మరణించడం నిజంగా అన్యాయమే కదా! అని చెప్పి అడిగాడనమాట. ఆ మాట అడిగి, "విక్రమార్క మహారాజా, ఆ 2 అన్యాయాల మహాపాపము ఎవరిదవుతుందో చెప్పాలి. ఈవిడ్ని అన్యాయంగా అరణ్యానికి పంపడం, ఆమె తల్లిదండ్రులేమో పాపం ఏమీ తెలియని అమాయకులు వాళ్ళు. వాళ్ళు నిజమే అనుకుని నమ్మి వాళ్ళిద్దరూ చచ్చిపోవడం. ఈ 2 పాపాలు ఎవరివి? ఎవరు చేసినట్టు ఈ పాపాలు? నువ్వు తెలిసి చెప్పకపోతే నీ తలకాయ 1000 ముక్కలైపోతుంది. చెప్పు. ఇప్పుడు నేను కథ చెప్పాను కదా నీకు. ఆ కథకి సమాధానం చెప్పు" అని ఈ భేతాళుడు విక్రమార్క మహారాజుని అడిగాడు. "తెలిసే చెప్పకపోతే నీ తల 1000 ముక్కలైపోతుంది" అన్నాడు భేతాళుడు. రాజకుమారుడు, మంత్రి కుమారుడు పద్మావతిని ఎలాగైనా పరిగ్రహించాలని కపటంగా నటించారు. ఈ రాజకుమారుడు, మంత్రి కుమారుడు కూడా ఈ పద్మావతిని ఎలాగోలాగా తీసుకెళ్ళిపోయి తమ రాజ్యంలో రాజకుమారుడికిచ్చి రాజకుమారుడు పెళ్లి చేసుకోవాలి అనుకుని కపటంగా మోసం చేశారు ఈ రాజకుమార్తెని. రాజకుమార్తె తల్లిదండ్రులు ఏమీ ఎరగని వాళ్ళు. పాపం రాజకుమార్తె తల్లిదండ్రులకి అసలు ఈ కథ ఏమీ తెలీదు. ఈ పిల్ల ప్రేమించినట్టు తెలియదు ఆ రాజకుమారుడిని. ఆమెతోటి 15 రోజుల పాటు అక్కడ ఈ రాజకుమారుడు గడిపింది తెలీదు. వారం రోజుల పాటు గడిపింది తెలీదు. తమ రాజ్యంలోనూ ఏం జరుగుతోందో తెలీదు పాపం. తెలియకుండా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత వాళ్ళు బెంగ పెట్టుకున్నారు. వాళ్ళు చచ్చిపోయారు పాపం. లోకుల కోసం కూతుర్ని అడవికి పంపి చివరికి ఆవిడ మీద ఉండే మోహంతోటి ప్రాణాలు విడిచారు. ఈ లోకుల కోసానని. మరి రాజు కదా! రాజు తప్పు చేయడానికి వీల్లేదు. రాజు ఎప్పుడూ సన్మార్గంలోనే ఉండాలి. లేకపోతే రాజుని నిందిస్తారు. వాళ్ళు కొట్టి చంపేసినా దింపేస్తారు. అందుకోసానని ఈ ప్రజలకి ఏం సమాధానం చెప్పలేక ఈ కూతుర్ని అడవికి పంపించేశారు. పంపించేసి బెంగెట్టుకుని వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. ప్రాణాలు వదిలేశారు. కనుక ఆ పాపం వీరిలో ఎవరికీ అంటదు. వాళ్ళంతట వాళ్ళు చచ్చిపోయారు. అంతేనే గాని ఆహ్, ఆ పాపం ఉందే, ఆ పాపం ఎవడికి కూడా అంటుకోదు. మంచి చెడులు, సత్యాసత్యాలు ప్రయత్నించకుండా పద్మావతిని అరణ్యంలో దిగవిడిచి చెప్పాడు మంత్రి. మంత్రి చెడు ఏమీ ఆలోచించలేదు ఈ మంత్రి. రాజు అడిగాడు, "ఏం ఏం న్యాయం చెయ్యాలో ఇప్పుడు చెప్పంటే" తీసుకెళ్ళి అడవిలో వదిలేసేయండి నీ కూతుర్నని చెప్పాడు కానీ, ఇంక మంచి చెడు ఏమీ ఆలోచించలేదు ఈ మంత్రి. అంచేత ఆ పాపం అంతా అతనిదే అవుతుంది అన్నాడు విక్రమార్కుడు. ఆ పాపం అంతా కూడా ఆ మంత్రిదే. అంతేనే గాని తల్లిదండ్రులది కాదు, ఇంకెవరిది కాదు అని చెప్పాడు. విక్రమార్కుడికి మౌనభంగం కాగానే భేతాళుడు తటాలన కట్లు వదిలించుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు మౌనభంగం చేశావంటే నీకు తెలిసి చెప్పకపోయావో సమాధానం తలకాయ 1000 ముక్కలైపోతుందన్నాడు. తెలిస్తే ఆ కథ విన్నాక తెలుసుకుని సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి నోరు విప్పి సమాధానం చెప్తే నేను ఎగిరిపోయి వెళ్ళిపోయి మళ్ళీ చెట్టెక్కేస్తానన్నాడు. ఏ తెలిసి చెప్పకపోతే నీకు సమాధానం ఒకవేళ తెలిసి చెప్పకపోతే నీ తలకాయ 1000 ముక్కలైపోతుందన్నాడు. ఏం చేయాలి పాపం? అంచేత విక్రమార్కుడు దానికి ఈ బేతాళుడికి సమాధానం చెప్పాడు. సమాధానం ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఈ ఈ శవం ఏం చేసింది, కట్లు తెంచేసుకుని చెట్టెక్కేసింది. అంటే ఈ బేతాళుడు అనమాట. లోపల ఉన్న బేతాళుడు కట్లు తెంపేసుకుని భుజం మీద ఉన్నాడు కదా! మళ్ళీ చెట్టెక్కేసి కూర్చున్నాడు. మోదుగ చెట్టుకి వేళ్లాడసాగాడు. అది చూసి విక్రమార్కుడు తెల్లబోయి మళ్ళీ అక్కడికి బయలుదేరాడు. అది చూశాడు ఈ విక్రమార్కుడు. చూసి తెల్లబోయాడు. ఏమిటిది? వీడు మళ్ళీ చెట్టెక్కేశాడు అని చెప్పి ఇంత మరి చచ్చేడు మోసుకొచ్చాడు కదా! తీరా చేసి ఇంత దూరం మోసుకొచ్చాక మళ్ళీ చెట్టెక్కి కూర్చున్నాడు వీడు.
మళ్ళీ ఏం చెయ్యాలి బేతాళుని అనుకుని విక్రమార్కుడు పాపం మళ్ళీ ఆ యోమయ స్థితిలో పడిపోయాడు. మళ్ళీ చెట్టు దగ్గరికి బయలుదేరాడు. తర్వాత కథ మళ్ళీ తర్వాత చెప్తానమ్మా, ఉంటాను. జై శ్రీరామ్.